కానీ ఒకానొక ఘట్టంలో దేవుడు నిన్ను దర్శించాడు. హనోకును దర్శించినట్టు, నన్ను దర్శించినట్టు, నోవాను దర్శించినట్టు, అబ్రాహామును దర్శించినట్టు, ఏదో రూపేణ ఏదో ఒక విధంగా ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. దేవుడు నీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నీ నడక మారిపోయింది. చాలా వరకు ఇప్పుడు నీ నడక ఎలాగైపోయిందంటే, అంతకుముందు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవటం అనేది ఇప్పుడు లేదు. చాలా వరకు పరిమితి చేయబడ్డావు, హద్దుల్లోనికి వచ్చేసావు. ఇక దేవుని కనుసన్నల్లో అదుపాజ్ఞల్లో బ్రతకడానికి నిన్ను నువ్వు నియంత్రించుకోవటం మొదలుపెట్టావు. అందుకు సంతోషించి దేవుని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. అంతకుముందు మన మీద ఎవరి పెత్తనం లేదు, ఎవరి అథారిటీ లేదు, మనల్ని ఎవరు అడిగేది లేదు, మన ఇష్టం. కానీ ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి. ఆనాడు మనకెవరూ లేరు, మన ఇష్టం వచ్చినట్టు ఊరేగాం. మనకి ఏదైనా దెబ్బ తగిలినా మనల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు. కానీ ఈరోజు మనకి దెబ్బ తగిలితే ఆదరించేవాడు ఉన్నాడు. మనం అడుగులు జారడానికి ప్రయత్నిస్తే గద్దించి బుద్ధి చెప్పేవాడు కూడా ఈరోజు మనకున్నాడు. ఆయన మన ప్రభు, మన దేవుడు. దేవునితో నడక మొదలు పెడితే రెండు లభిస్తాయండి. ఒకటి ఆదరణ లభించిద్ది, రెండవది గద్దింపు కూడా లభించిద్ది. పిచ్చగా తిరగడానికి ఒప్పుకోడుగా. ఈ భక్తుల జీవితాలను చదివినప్పుడు కొన్ని సంవత్సరాలు వాళ్ళు కూడా తమ సొంత ఇష్టానుసారంగా తిరిగి జీవించి చివరికి దేవుని తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయనకు తాము లోబరుచుకొని బ్రతకటం మొదలుపెట్టారు. దేవునితో నడవటం అంటే, ఇప్పుడు అబ్రహాం దేవునితో నడక మొదలుపెట్టాడు, హనోకు. అలాగే నోవహు గురించి కూడా అదే ఉంటుంది. ఆదికాండం 6లో నోవహు దేవునితో నడచెను అనే మాట ఉంటుంది. దేవునితో నడవటం అంటే దేవుడు ముందు పోతా ఉంటే మనం వెంట పోతా ఉండటం అనే పిక్చర్ మనకు కనపడేది ఊహలో. దేవుడు ముందు వెళ్తూ ఉంటే మనం వెంటబడి పోవటం. ఇంతకు దేవుడు ఎటుపోతున్నాడు? ఎటుపోతే అటు. ప్రియులారా, దేవునితో నడక అంటే ట్రైన్ ఇంజన్ ముందు పోతే బోగిళ్ళన్నీ వెనక ఫాలో అయినట్టు, ఇంజన్ ఎటుపోతే అటు బోగిళ్ళు ఫాలో అయినట్టు కాదు. దేవునితో నడవటము అంటే మన జీవితాల్లోకి దేవుని అజమాయిషీని, దేవుని అధికారాన్ని అనుమతించి ప్రతి విషయంలోనూ ఆయన నడిపింపులను పొందటం. ప్రతి విషయంలోనూ ఆయన నడిపింపులను పొందటం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. బ్రిస్టల్ వాడు జార్జ్ ముల్లర్, చార్లెస్ కౌమెన్ అనేటువంటి ఒక దైవజనురాలు ఆయనను గురించి ఒక సాక్ష్యం రాసింది. ఎడారిలో సెలయేర్లు అనేటువంటి ఒక బుక్లో చార్లెస్ కౌమెన్ అనే సోదరి జార్జ్ ముల్లర్ అనే దైవజనుడి గురించి, ఒక ఓడ నడిపే కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఒకటి రాసింది ఆమె. నేను చాలాసార్లు ఆ సన్నివేశాన్ని చదివా. కానీ ఎన్నిసార్లు చదివినా అందులోని మాటలు ఎందుకు నాకు క్రొత్తగా అనిపిస్తాయి, తీయగా అనిపిస్తాయి. నేను ఇప్పటికి చాలాసార్లు చదివాను ఆ సన్నివేశాన్ని, కానీ మళ్ళీ అందులోని మాటలు నాకు చాలా ప్రోత్సాహంగాను పురికొల్పుగాను ఉంటాయి. ఆయన ఓడ ఎక్కి క్యూబెక్ ప్రాంతానికి బయలుదేరాడు. క్యూబెక్ ప్రాంతానికి ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు. కెప్టెన్ నడుపుతున్నాడు ఓడని. పొగమంచు బాగా దట్టంగా సముద్రం మీద కమ్మేసింది. ఈయన ఉన్న ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నాడు. ఆ సన్నివేశం మీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ ఆ సన్నివేశంలో ఈయన మాట్లాడిన మాటలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. సన్నివేశం మీ మస్తుసార్లు వింటే వినుండొచ్చు కాక, కానీ అక్కడ ఆయన ఉపయోగించిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాముఖ్యం. అందరూ స్తోత్రం చెప్పాలి. ఈయన కూర్చొని ఉన్నాడు. దాదాపు 24 గంటలు ఆ ఓడ కెప్టెన్ ఎవరైతే ఉన్నాడో ఆయన శ్రమపడి ఓడను నడుపుతున్నాడు. ఎందుకంటే
ఓడ కదలలేని పరిస్థితుల్లో ఉంది, పొగమంచు దట్టంగా కమ్మేసింది, త్రోవ అర్థం కావటల్లా, సముద్రం మీద ఎటు పోతుందో బండి అర్థం కావటల్లా ఓడ, కానీ నడుపుతున్నాడు రిస్క్ చేసి. ఆ పొగమంచు దట్టంగా కమ్మటం వల్ల ఈయనకి ప్రయాణం కష్టం అయిపోయింది. నిదానంగా పోతూ ఉంటే జార్జ్ ముల్లర్ గారు లేచి ఆయన దగ్గరికి వెళ్ళి, శనివారం సాయంత్రానికల్లా నేను క్యూబెక్లో ఉండాలి, అక్కడ నాకు పని ఉంది, దేవుని పని అంటాడు. అంటే ఆయన అంటాడు, పొగమంచు దట్టంగా కమ్మేసింది, ఇది ఎక్కడ పోయి దేని గుద్దుకుంటుందో అర్థం కాక నేను చూస్తుంటే, శనివారం సాయంత్రానికల్లా నేను క్యూబెక్లో ఉండాలని మాట్లాడతావు, ఎట్లా కుదురుతుందండి, కష్టం. అంటే ఇది వెళ్ళటం కష్టమైతే దేవుడు నాకు మరో మార్గాన్ని సిద్ధపరుస్తాడు అనే మాట మాట్లాడతాడు. ఇది వెళ్ళటం కష్టమైతే దేవుడు నాకు మరో మార్గాన్ని సిద్ధపరుస్తాడు అని మాట్లాడతాడు. స్తోత్రం. ఆ మాట గుర్తుపెట్టుకోండి. సరే, ఎట్టి పరిస్థితుల్లో నేను శనివారం సాయంత్రం కల్లా అక్కడ ఉంటాను అంటాడు. అంటే ఈయనకి అనిపించింది, ఈ పాష గారు ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చాడు రా నాయన, ఇది ముందుకెళ్ళక దారికి అర్థం కాక నేను చేస్తుంటే, శనివారం సాయంత్రానికల్లా నేను అక్కడ ఉండాలి, ఉంటాను, ఇది కాబట్టి ఇంకో మార్గం అని పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ముల్లర్ గారు, ఏమండే ముల్లర్ గారు, అవకాశం ఉంటే తీసుకెళ్తాను, కానీ ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు, ఒక్కసారి బయట పొగమంచు చూశారా అంటాడు. అప్పుడు ఈయనేమంటాడు తెలుసా, నాకు తెలియదు అంటాడు. వినండి, చూశారా అని ఆయన అంటే నాకు తెలియదు అని ఆగడు, నేను చూడను అంటాడు. ఫస్ట్ ఏమన్నాడు, ఇది వెళ్ళకపోతే నాకు మరో మార్గాన్ని దేవుడు చూపిస్తాడు అనే పదం. రెండోది ఏమన్నాడు, బయట అవరోధంగా ఉన్న పొగమంచు ఎంత భయంకరంగా ఉందో చూశారా అంటే నాకు తెలియదు. రెండు. మూడవది, చూడండి కొంచెం అంటే నేను చూడను అంటాడు. నేను చూడను అని, నేను పొగమంచును చూడను, దాన్ని శాసించగల దేవుని మాత్రమే చూస్తాను. ఆయన విచిత్రంగా ఉన్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన జార్జ్ ముల్లర్ గారు అవరోధంగా ఉన్న అవరోధాలని, పొగమంచును చూడను, దానిని శాసించి నా త్రోవకు అడ్డుగా ఉన్న దాన్ని తొలగించగల దేవుని మాత్రమే చూస్తాను. నీకు ప్రార్థించడం వచ్చా? అతనికి ప్రార్థించడం వచ్చు. రా నాతో ప్రార్థన చేద్దు కానీ. ఇద్దరు కలిసి గదిలోకి వెళతారు. ఆయన అంటాడు, నేను దేవుడు చెప్పిన మాట ప్రకారం బయలుదేరా, నేను శనివారం సాయంత్రానికల్లా ఖచ్చితంగా అక్కడ ఉంటా. ఈ 59 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో, 59 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో ఒక్కసారి కూడా నేను ఆలస్యంగా వెళ్ళలేదు అంటాడు. ఈ మెంట్లో ఎడ తయారయ్యాడు నా ప్రాణానికి అని అతను మనసులో బాధపడుతూ, సరే ప్రార్థించమన్నాడు. ఇద్దరు కలిసి వెళ్తారు, మోకరిస్తారు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన చేస్తాడు, గద్దించి ప్రార్థన చేయడు, సుదీర్ఘ ప్రార్థన చేయడు, చాలా చిన్న ప్రార్థన చేస్తాడు. చాలా చిన్న ప్రార్థన చేసి ముగించి ఇక ఆయన ప్రార్థన చేయబోతుంటాడు. ఈయన ప్రార్థన అయిపోయినాక ఇంకా ఆయన కూడా ప్రార్థన చేయాలి కదా. ఆయన ప్రార్థన చేయబోతే జార్జ్ ముల్లర్ గారి చెయ్యి అతని భుజం మీద ఉంటుంది. భుజం మీద చేయి పెట్టి తడతాడు.
చూస్తాడు. ఇంక నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నా ప్రార్థన ఆయన విన్నాడన్న విశ్వాసం నాకుంది అంటాడు. ఎంత తెగింపో చూడండి. నా ప్రార్థన ఆయన విన్నాడన్న నమ్మకం నాకుంది, ఆ విశ్వాసం నాకుంది, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్తాడు, 59 సంవత్సరాలుగా ఆయనేందో నాకు తెలుసు. 59 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆయన నడిపింపును పొందని రోజు నా జీవితంలో లేదు అంటాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మ్యాటర్లో కొన్ని విలువైన మాటలు ఉన్నాయి, అవి మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు, నేను ముందే చెప్పా, ఇందులో మెయిన్ మాటలు ఉన్నాయి, అవి చెప్పండి నాకని. అవి వినండి జాగ్రత్తగా. చెప్పండి. ఫస్ట్ మాట ఏంటి? ఫస్ట్ మాట అంటే నీ ముఖం, రెండవ మాట నీ తలకాయ. చాలా చిన్న స్టోరీయే, కానీ పెద్ద మాటలు ఉన్నాయి. అందుకే ఎన్నిసార్లు చదివినా నాకు మళ్ళీ చదవాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళా చదువుతా. చెప్పండి. మొదటి మాట ఏంటి? ఒక మార్గంలో నా ప్రయాణం కష్టతరం అయితే నా కోసం మరో మార్గాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడు. ఇది మొదటి మాట. బైబిల్ గ్రంథంలోని వ్యక్తులు, భక్తులు, వాళ్ళ జీవితాల్లో నుంచే కాదండి ఉపదేశం. మనకు ముందు తరాల్లో కూడా జీవించిన భక్తులు ఉన్నారు, దేవుని కొరకు భగ్గున మండిన యోధులు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా పాఠాలు ఉన్నాయి మనకి. నా జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మీకుంటాయి, మీ బ్రతుకుల్లోంచి కొన్ని పాఠాలు మీ తోటి వారికి ఉంటాయి. సకల భక్తులలో నుంచి పాఠాలు దేవుడు మనకు అందిస్తాడు. జార్జ్ ముల్లర్ మాటల్లోని అద్భుతమైనటువంటి సంగతులు వాక్యంతో మిళితమై ఉంటాయి. అవి అందులో మొదటి మాట, ఇది కష్టమైతే ఇంకొక దారి. ఈ మాట ఎవరితోనో అన్నారు బైబిల్లో, గుర్తుందా? రైట్. ఎస్తేరుతో మొర్దెకై అంటాడు, నీవు మాకు సహాయం చేయకపోతే ఇక దిక్కులేని వారం అనుకున్నావా? యెహోవా మాకు వేరొక వైపు నుండి సహాయము పంపును. ఎందుకంటే మేము ఆయన వారం, ఆయనకు చెందిన వారం. మాకున్న నిరీక్షణ, మాకున్న విశ్వాసం ఏంటో తెలుసా? ఏదైనా మా జీవిత ప్రయాణంలో ఒక డోర్ క్లోజ్ అయితే, ఒక త్రోవ ముయ్యబడితే మా కోసం 7 ద్వారాలు తెరవబడతాయి. ఈరోజు నీ జీవితంలో అన్వయించుకోదగ్గ మాట ఇది. ప్రశాంతంగా సాగిపోతున్న నీ జీవిత నావకు అవరోధాలు కలిగినాయా? వచ్చే ఉపాధి బ్రేక్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా నీకు వచ్చే ఆధారం, సహాయం క్లోజ్ అయ్యి ఉండొచ్చు. నువ్వు అనుకున్న వైపు నుంచి సహాయం బ్రేక్ అయి ఉండొచ్చు. నువ్వు అనుకున్న దానికి భిన్నమైన పరిస్థితి ఎదురై ఉండొచ్చు. అది ఏదైనా కానీ, ఆత్మీయ సంబంధమైనవి కావచ్చు, భూమి మీద మన జీవనానికి సంబంధించినవి కావచ్చు, ఇతరత్ర. మనిషి మనకు సాయం చేస్తాడు అనుకున్నాం, చేయలేదు. ఒకరేదో మనల్ని ఆదుకుంటారు అనుకున్నాం, ఆదుకోలేదు. ఒకరేదో మనకి త్రోవ చూపిస్తారు అనుకున్నాం, చూపలేదు. ఏదో ఆశలు పెట్టుకున్నాం, కానీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి మనం దారి దొరికిందిలే అనుకున్నదల్లా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోతే ఇంకా లేదా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు పలికే మాట ఏంటో తెలుసా? నేను నడిచే త్రోవల్లో ఒక త్రోవ నాకు బ్రేక్ అయిపోతే నా కోసం నా దేవుడు 7 త్రోవలను చూపిస్తాడు. 7. అంతే. ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం, అంటే ప్రభువుని ఎరగక ముందు మనకి నిరీక్షణ లేదు. క్రీస్తు నందు ఈరోజు మనకి గొప్ప నిరీక్షణ ఉంది. అది ఈ దేనికి సంబంధించిన విషయమైనా. ఇప్పటికే అలా ఎన్నోసార్లు ఆదుకోబడ్డావు నువ్వు, ఇప్పటికే అలా ఎన్నోసార్లు కాపాడబడ్డావు నువ్వు ఆయన కృపతో. ఈ ప్రక్క నుంచి మనకేదో దారి దొరికిందిలే అనుకుంటే అది బ్రేక్ అయింది. వెంటనే నీ కోసం దేవుడు మరో దారి చూపించాడు. అది కూడా బ్రేక్ అయిందని
దేవుని వైపు చూస్తే మళ్ళీ ఇంకొక దారి చూపించి ఇట్లా ఎన్ని అరుల నిన్ను కాపాడుకుంటూ వచ్చాడో నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? నా జీవితంలో ప్రభువుతో నడిచిన నా ప్రయాణంలో పలు దఫాలు నాకు అలా ద్వారాలు తెరవబడ్డాయి అన్న అనేక పర్యాయాలు. అంటే చెయ్యొద్దు, నేను సంతోషిస్తాను, పక్కన వాళ్ళు కూడా సంతోషిస్తారు. అనేక పర్యాయాలు అట్లా కాపాడబడ్డావు కదా, ఆదుకోబడ్డావు కదా. నువ్వు భయపడ్డావు, అయ్యో దారి ముయ్యబడిందే, ఇంకా నా గతి ఏంటి అని. వెంటనే దేవుడు ఏం చేశాడు? నీ వెన్ను తట్టాడు, భయపడకు, ఇదిగో నీ కోసం మరో దారి తీసి ఉంచాను.